ఇక్కడ కనిపించిందంతా మొత్తం బ్లాక్ స్లాబ్ మొత్తం ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు ప్రాబ్లం అయిపోయిందంటే కస్టమర్కి వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అంతా స్లాబ్ ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆయన చిప్పింగ్ చేసి మొత్తం వర్క్ చేపిస్తున్నాడు. ఇలా ఓవర్ఫ్లో మళ్ళీ కాకుండా స్లాబ్ మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉండడానికి అని చెప్పేసి మనకి ఆటోమేటిక్ అడిగాడు. చూడండి ఇక్కడ ఎంత క్రాక్స్ వచ్చినాయి. ఈ క్రాక్స్లలో వచ్చేసి వాటర్ వెళ్తుంది అనమాట. ప్లస్ ఇంకోటి వాటర్ డ్రై అయిపోయింది కస్టమర్కి. ఇప్పుడు ఇది టైమర్ ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆటోమేటిక్ ఆఫ్. ఇప్పుడు టైమింగ్ సెట్ చేస్తున్నాను అనమాట. ఫర్ డే వచ్చేసి 15 టైమ్స్ మోటార్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మన టైమింగ్ సెట్టింగ్స్. ఇది మనం ఈ కస్టమర్కి హాఫ్ అన్ అవర్ వస్తుంది వాటర్. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ రావట్లేదు. 8:30కి ఆన్ ఇచ్చాను, 9కి ఆఫ్ ఇచ్చాను. ఇప్పుడు 8:30కి ఆన్ అయితే చూడండి మోటరు. 8:30కి ఆన్ అయిపోయింది మోటరు. నెక్స్ట్ మనకి వాటర్ పడుతుందా లేదా అనేది డ్రై రన్ ఉంటుంది. అంటే దానికి తెలియాలన్నమాట వాటర్ వస్తుందా లేదా అని చెప్పేసి. అంటే అక్కడ ఫ్లోయింగ్ అనేది ఉందో వాటర్ పడితేనే మనకు వాటర్ వచ్చినట్టు చూపిస్తుంది. ఇది మనకు డ్రై రన్ సెన్సార్ అనమాట. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో వైట్ కలర్ది అది పైప్కి ఫ్రంట్లో ఉంటుంది. వాటర్ వచ్చి తగిలితే ఆ సెన్సార్కి మనకు ఇండికేషన్ అనేది తెలుస్తుంది, బోర్లో వాటర్ అయిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కదా, ఇది సెన్సార్. ఈ వాటర్ పడితేనే మనకు ఫ్లోయింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కదా బ్లూ కలర్ లైటు. ఇది వాటర్ పడితే పడుతున్నట్టు చూపిస్తుంది, ఒకవేళ వాటర్ పడలేదనుకో చూపించదు. ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ టైమర్ అనమాట.